మోడీ నిన్నటి స్పీచ్ మాత్రం చాలా ఘాటైనటువంటిదే. పార్లమెంట్ అనేది సేవల అందజేతకు తప్పిస్తే నాటకాలకి వేదిక కాదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం. ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్నటువంటి విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంట్ను ఉపయోగించుకుంటున్నాయి అంటూ తీవ్ర విమర్శ చేసుకొచ్చారు. ఎన్నికల సన్నాహ కసరత్తులు చేసే ప్రాంతంగా చట్టసభల ప్రాంగణాన్ని గత కొంతకాలం నుంచి మార్చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా జరుగుతున్న వ్యవహారాల మీద మోడీ మాట్లాడినటువంటిది అదే. రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మాణాత్మక ఫలితాలను రాబట్టే చర్చలకు వేదికగా పార్లమెంటు ఉండాలి. నాటకాలు ఆడాలంటే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి. పార్లమెంటును మాత్రం సేవల అందజేతకే వాడాలి. ఒకవేళ నినాదాలు ఇవ్వాలని మీకు అనిపిస్తే దేశంలో ఎక్కడైనా ఇవ్వండి, పార్లమెంట్లో మాత్రం కేవలం విధానాలపైనే దృష్టి పెట్టండి. ఓటమి ఎదురైన బీహార్ వంటి చోట ఇప్పటికే మీరు మాట్లాడారు, ఇంకా ఓడిపోబోతున్న రాష్ట్రాల్లో కూడా మాట్లాడండి. బీహార్లో ఓటమి మీకు మింగుడు పట్టడం లేదు, పరాజయ దుగ్ధతో ఆటంకాలు కలిగించకూడదు, అట్లాగని మేము విజయ గర్వంతో విర్రవేగట్లేదని తేల్చి చెప్పారు.